హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దానికోసమనండి. సో ఈ రోజు వచ్చేసి చాలా ఫ్రీక్వెంట్లీగా నాకు కామెంట్స్ వచ్చిన మెసేజ్ ఇన్స్టాలో కానీ, అలాగే యూట్యూబ్లో షార్ట్స్లో కానీ, యూట్యూబ్ వీడియోస్లలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్ మార్క్ ఒకటండి, మార్కెటింగ్ అక్క అసలు మార్కెటింగే తెలియదు, మేము ఎలా మార్కెటింగ్ చేయాలి, మాకు అసలు మార్కెటింగ్ గురించి ఏమీ నాలెడ్జ్ లేదు, మాకు బయటికి పోవాలన్నా భయం వేస్తుంది, ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇలా చాలా డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయండి. సో మీ అందరికీ కూడా ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఒక చిన్న వీడియోతో వచ్చానండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మన ప్రీవియస్ వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్ కూడా చెన్నైలో ఒక మహిళ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసింది. సో తనే ఓన్గా వెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటుందండి. సో తన ఓన్గానే ఇంట్లోనే స్టాక్ తెచ్చుకొని ప్యాకింగ్ చేసే వరకు ఓకే చెప్పాను. కానీ ఇప్పుడు తనే వెళ్ళి డైరెక్ట్గా మార్కెటింగ్ చేస్తుంది. సో ఎలా మార్కెటింగ్ చేస్తుంది, ఎంతసేపు వెయిట్ చేస్తుంది, కస్టమర్స్తో ఎలా మాట్లాడుతుంది, ఏంటి, తను అసలు ఎలా ఫీల్ అవుతుంది, ఆ ఫీల్డ్ గురించి, కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ తనకి అసలు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యింది, తను చేస్తుంది అనుకుందా లేదా, ఇలా చాలా డౌట్స్ అయితే నాకు కూడా ఉన్నాయండి. సో కొద్దిగా అయితే నాకు క్లియర్ అనిపించింది. ఎందుకంటే ఆ వీడియో చూసాక నాకైతే నమ్మకం వచ్చిందండి, తను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనిపించేసింది. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా ఫుల్గా వీడియోని అయితే చూడండి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలవండి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా దానికి డిఫరెన్సే లేదు, ఏ పనైనా చెయ్యగలము అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటే చాలు. సో మనము మార్కెటింగ్ గురించి అది పెద్ద విషయం అయితే కాదండి, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు తెలియని వ్యక్తులతోని మనం ఎలా మాట్లాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా ఇది కూడా అంతేనండి. మనకి తెలియని వ్యక్తులతో మనం ఎలా మాట్లాడాలో ఈ తెలియని వ్యక్తుల బిజినెస్ గురించి కూడా అలాగే మాట్లాడాలండి. అంతకు మించి ముందుగా అయితే భయం అయితే అస్సలు పెట్టుకోవద్దండి. భయం పెట్టుకుంటే మనం ముందడుగైతే వెయ్యలేము. ఏది మాట్లాడినా కాన్ఫిడెంట్గా మంచిగా నీట్గా మాట్లాడండి, అదే చాలు. సో ఎందుకంటే మన ఈ మార్కెటింగ్ బిజినెస్ ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేశారు. చాలా మంది చెప్తున్నారు, అక్క నేను ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశాను, 1 వీక్ అయ్యింది, బాగా సక్సెస్ అవుతున్నాను, కానీ మార్కెటింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎలా చేయాలి ఏంటి అక్క అని చాలా మంది అడుగుతున్నారండి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఒక ఆడామె ఉండి తనే మార్కెటింగ్ చేసుకొని స్టాక్ అంతా ప్యాకింగ్ చేసుకొని తను వెళ్ళి ఎలా చేస్తుంది, ఏంటి అసలు తెలియని వ్యక్తులతోని ఎలా మాట్లాడుతుంది, తన స్టాక్ ఒకలా పోకపోతే మళ్ళీ దాన్ని రీప్లేస్ ఎలా చేస్తుంది, తన దగ్గర ఉన్న స్టాక్ అయిపోతే మళ్ళీ తను ఎలా తెచ్చుకుంటుంది, ఏంటి మార్కెట్లో ఎలా మాట్లాడుతుంది, ఏంటి అట్లా ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో ఉన్నాయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనము ఒకరి దగ్గర పని చేయడం కంటే మన ఓన్గా మనం ఇంట్లోనే ఉండి హాయిగా చేసుకుని ఒక స్మాలెస్ట్ బిజినెస్ టిప్ చెప్పానండి. సో బాగా ఆలోచించి మంచి డిసిషన్ తీసుకొని సెట్ అవుతుంది అనుకొని చెయ్యగలమని ఒక కాన్ఫిడెంట్ ఉండి ముందుకైతే వెళ్ళండి, వెనకడిగైతే వేయద్దు. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముందుగా షాప్స్కి అయితే కాంటాక్ట్ అయ్యి షాప్స్లో మాట్లాడండి. వాళ్ళు ఓకే అంటే తక్కువ అమౌంట్లోనే ఒక 1000 to 1500 అమౌంట్లోనే తక్కువ క్వాంటిటీ తెచ్చుకొని స్టార్ట్ చేయండి. వాళ్ళకి తీసుకుంటే మీకు హ్యాపీగా సక్సెస్ అవుతే మేము చెయ్యగలము అనే ఒక కాన్ఫిడెంట్ వస్తే అప్పుడు మరింత అమౌంట్ తీసుకొని మన బిజినెస్ అనేది ముందుగా గ్రోత్ అని చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, అలాగే తను పెట్టిన వీడియో ఒకసారి క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా మార్కెటింగ్ చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుందండి. మీకు ఇంకా అర్థం కాకపోతే అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ మీకు ఇంకేదైనా ఒక మార్కెటింగ్ వీడియో గురించి ట్రై చేస్తానండి. రేవతి, గుడ్ మార్నింగ్ మా. ఇక్కడ అంతా అడగడానికి వచ్చాను, అంటే చందనం ప్యాకెట్, సాంబ్రాన్ ప్యాకెట్ అలాగా ఒక ఆర్డర్ వచ్చిందనమాట. నిన్న ఓనర్ తీసుకురమ్మన్నారు, వచ్చాను, ఆయన ఇంకా రాలేదంట షాప్కి, అందుకని వెయిట్ చేస్తున్నా. ఇక్కడ అంతా మాట్లాడుకున్నాను, ఒక 4-5 షాప్ వాళ్ళు చెప్పారు 10 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు అలాగా. ఫస్ట్ చూస్తాము, సేల్ అయితే ఇంకొంచెం చెప్తామన్నారు. ఏవో ఇలా పెట్టేసుకొని ఉన్నాను, ట్రై చేస్తున్నాను మా. అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి. ఫస్ట్లో మనం అని లాభాలు ఎదురు చూడకూడదు, ఎవరైనా సరే మనం బేరాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ లాస్ అయితే ఉండదు, ఫస్ట్ కూడా లాసు ఉండదు, లాభము ఉండదు, ఫలితం ఉంటుంది.
ఫలితం అంటే ఏంది, లాభం అంటే ఏంటంటే, లాభం అంటే అంతకంతకే ఎక్కువ రావాలనేది లాభం. ఫలితం అంటే మనం ట్రై చేస్తాం కదా, ఒక ప్రయత్నము, ఆ ప్రయత్నం ఒక 10 షాపులు అడిగామనుకోండి, ఒక 2 షాపుల వాళ్ళైనా ఒప్పుకుంటారే, అది ఫలితం. ఆ ఫలితం నాకు ఇప్పుడు దక్కింది. ఇంకా లాభం 1 మంత్ తర్వాత దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు తెచ్చుకున్న ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళవన్నీ. దానికోసం అని చెప్పేసి వారం తర్వాత 10 రోజుల తర్వాత రండమ్మా, అప్పుడు తీసుకుంటాము అని చెప్పారు అందరూ కూడాను. ఒక 5-10 ప్యాకెట్లు తీసుకున్నా చాలు నాకు ఇక్కడ ఫస్ట్లో. అంటే ఫస్ట్లో నేను కూడా ఎక్కువ అమౌంట్ పెట్టలేను కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది ఎలా ఉంటుందో చూసి వాడి బాగా పోతుందంటే మేము ఆర్డర్ ఇస్తాము అని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి మార్నింగే వచ్చాను. అది నడిచే వచ్చి సగం దూరం నడిచి వచ్చి ఆడి నుంచి 10 రూపాయలు, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి 20 రూపాయలు ఆటో అని చెప్పి నడిచి వచ్చి ఆడి నుంచి 10 రూపాయలకి ఆటో ఎక్కి మళ్ళీ లోపలికి నడుచుకుంటా వచ్చాను. ఇక్కడ అలా చేస్తున్నానమ్మా. నేను ఒక్కదానే ప్రస్థానికి చేస్తున్నా. మా హస్బెండ్ ఇంకొక వారానికి వస్తారు, ఊరు వెళ్ళున్నారు ఆయన పని మీద వెళ్ళున్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన లేరు, నేనే సొంతంగా స్టార్ట్ చేశాను. ఇంకా ఆయన వచ్చాక ఆయన కూడా దీంట్లోకి దిగుతారు. నచ్చింది ఆయనకి కూడా, ఆయన ఫస్ట్ వద్దన్నారు. నేనే ఎలాగైనా ట్రై చేయాలని చెప్పేసి మా బావ కొడుకు దగ్గర డబ్బులు ఇప్పించుకొని, నేను కొంచెం దాచుకున్నవి ఉన్నాయి, అవి అన్నీ కలిపి చేశాను. వచ్చాయి. ఇంకా మిగతా ఇంట్లో అమ్మేటివి ఉన్నాయి. ఇది అయిపోయాక అది తిరుగుతాను. నడవడమే సరిపోతుంది నాకు. బండి ఉంటే బాగుండు, వెహికల్ నాకు రాదు డ్రైవింగు, కాబట్టి కొంచెం ట్రై చేస్తున్నానమ్మా. చూశారు కదా తను అసలు ఎలా చేసింది, ఎంత ఓపిక్గా చేసింది. కస్టమర్స్ వెయిట్ చేయమన్నా కానీ వెయిట్ చేసింది. సరే కస్టమర్ లేరు కదా అనేసి వెళ్ళిపోకుండా తను కష్టపడి ప్యాకింగ్ చేసిన స్టాకు తను ఉండమన్నది అనేసి వేసింది. తనకి అసలు బైక్ కూడా రాదు, నడుచుకుంటానే వెళ్ళేసింది. 20 రూపాయలు వెళ్తే వెళ్ళిపోవచ్చు, కానీ ఆ 20 రూపాయలు కూడా 10 రూపాయలు సేవ్ చేయాలని చూసింది. మనిషి డబ్బులు సంపాదించుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని ఖచ్చితంగా దృఢంగా అనుకుంటే ఏదైనా చేస్తారండి. తన ద్వారా మీకు క్లియర్గా అర్థమైంది. 10 రూపాయలు పోయిందిలే అనుకొని తను ఆటో వెళ్ళి రావచ్చు, కానీ 10 రూపాయలు మిలిగింది. మళ్ళీ రేపు రావడానికి తనకి ఆ 10 రూపాయలు యూజ్ అయ్యింది. సో అందుకు తెలివిగా ఆలోచించి, తెలివిగా మార్కెటింగ్ చేసుకొని, తెలివిగా బిజినెస్ చేసుకుంటే ఒక మంచి బిజినెస్ అయితే మనం ఓన్గా సక్సెస్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.